మైనింగ్ పేరుతో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అతను సోదరుడు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఈడీ ఆరోపించింది. 300 కోట్లలో మైనింగ్ అక్రమాలు జరిగినట్లు గుర్తించినట్లు ఈడీ పేర్కొంది. ప్రభుత్వానికి 39 కోట్ల నష్టం వచ్చిందన్నారు. బ్యాంక్ అకౌంట్లో అక్రమ లావాదేవీలను గుర్తించినట్టు ఈడీ తెలిపింది. మరోవైపు తమ ఇంట్లో జరిగిన సోదాల్లో ఎలాంటి అక్రమ ఆస్తులు దొరకలేదని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. ఇదంతా రాజకీయ కుట్ర అని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు ఈడీ దాడులు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అబ్దుల్ అందిస్తారు. గత 2 రోజులుగా ఈడీ సోదాలు కొనసాగాయి. ఈడీ సోదాల్లో చాలా విలువైన డాక్యుమెంట్స్ కూడా సేకరించడం జరిగింది. దాంతోపాటు నగదు 19 లక్షల రూపాయలతో పాటు డాక్యుమెంట్స్లో దాగి ఉన్న లాకర్లను కూడా సైతం వాళ్ళు తీసుకుపోవడం జరిగింది. ఆ లాకర్లలో ఏమున్నది, అలా ఉన్న ఎలాంటి డాక్యుమెంట్స్ దాగి ఉన్నాయి, అందులో ఏమైనా రహస్యమైన పత్రాలు ఉన్నాయా అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఈడీ తన చేసిన ప్రకటనలో కూడా చాలామంది బెనామీలు ఉన్నారు, ఈ బెనామీల గురించి కూడా మేము విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది, ఆ బెనామీలు ఎంతమంది ఉన్నారు, ఆ బెనామీల వెనుక ఎన్ని కోట్ల ఆస్తులు దాగి ఉన్నాయని చెప్పి కూడా విచారణ కొనసాగుతుంది. ఈడీ విచారణలో భాగంగానే ఈరోజు కూడా చాలా చోట్ల దాడులు చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు సమాచారం అందింది. ఈ విషయం చూస్తే ఈ క్వారీల్లో గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పాటు సిట్ వేయడము, సంగారెడ్డి రవీందర్ రెడ్డి ఆర్డీఓ హయాంలో సిట్ వేయడము, ఆ సిట్తో పాటు అదే రోజు వచ్చి ఆ సిట్ వేసిన రోజే వచ్చి ఇక్కడ క్వారీ సీజ్ చేయడం కూడా జరిగింది. క్వారీ సీజ్ చేయడమే కాకుండా ఇక్కడ కొన్ని విలువైన పత్రాలు కూడా వాళ్ళు తీసుకొని గత సంవత్సరం నుండి కాకుండా వాళ్ళు చేసిన 2014 నుండి 2023 వరకు వాళ్ళకు ఇచ్చిన క్వారీ కన్నా ఒక 50% ఎక్కువ శాతం వాళ్ళు క్వారీ తవ్వి ప్రభుత్వానికి నష్టం చేకూరేలా, ప్రభుత్వానికి ఎలాంటి లాయల్టీ కట్టలేని చెప్పి వాళ్ళు నోటీసులు జారీ చేయడం చెప్పింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా వీళ్ళకు గత సంవత్సరం కిందనే వీళ్ళు ఈ క్వారీ మీరు నిర్వహించడానికి వీలు లేదని చెప్పి కూడా వాడు నోటీసులు ఇచ్చినా బేఖతారు చేసి వీళ్ళు క్వారీలు నడిపేయడం జరిగిందని చెప్పి తెలుస్తుంది. ఆ తరుణంలోనే ఈడీ కూడా ఈ విలువైన పత్రాలు సేకరించడంలో ఆ విలువైన పత్రాల్లో కూడా దాగి ఉన్న ఈ రహస్యాలు వెలిపించే విధంగా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మనం ఈ క్వారీల్లో చూస్తున్నాము. ఈ క్వారీల్లో ఎంత లోతుగా వీళ్ళు తీస్తున్నారు, ఈ క్వారీలకు ఉన్న పర్మిషన్లు ఎన్ని, ఈ ప్రాంతంలో ఈ లగడారం ప్రాంతంలో ఉన్న 100 ఎకరాల్లో ఈ క్వారీలు కొనసాగుతున్నాయి. ఈ క్వారీల్లో తవ్వేదెంత, ప్రభుత్వానికి వీళ్ళు కడుతున్న పన్ను ఎంత అనే విచారణ కూడా ఈడీ విచారించే అవకాశాలు కూడా ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే ఈ క్వారీలపై ఎలాంటి చర్యలు చేపడతారు, క్వారీలు రాత్రి వేళల్లో మాత్రమే బ్లాస్ట్ చేయాల్సిన విషయం ఉంటే వీళ్ళు తెల్లవారుజాములు 24 గంటలు నాన్ స్టాప్గా డ్రిల్ చేస్తూ ఈ డ్రిల్లింగ్ మిషన్ల ద్వారా వాళ్ళు బాంబులు పేల్చి క్వారీలు చేస్తున్నారు. దీంతోపాటు ఇక్కడ లగడారం ప్రాంత ప్రజలకు కూడా వాతావరణం చాలా పొల్యూటెడ్గా ఉంది. దానితో పాటు ఈ వాతావరణం ఎంత పొల్యూటెడ్ అయిందని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం వర్షానికి వచ్చిన ఈ నీళ్లు కూడా క్వారీలు నిండినాయి. ఈ నీళ్లతో పాటు చుట్టుపక్కల ఉన్న చెరువులు ఎండిపోతున్నాయి. ఈ లోతులు చూస్తుంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కుంటలైనా సరే, చెరువులైనా సరే మొత్తం పూర్తిగా ఎండిపోయే అవకాశాలు ఉన్నాయి. రేపు భవిష్యత్ కాలంలో ఈ క్వారీల్లో జరిగే ఈ బ్లాస్టింగ్తో ఈ ప్రాంతం అంతా ఎడారిగా మారే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయాల గురించి మనం విచారణ కూడా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఈడీకి ఉందని చెప్పి కూడా అనుకుంటున్నారు. మొన్న ఇదంతా రాజకీయ కుట్ర, నాపైన రాజకీయ కుట్రతోనే ఈ ఈడీ దాడులు చేస్తున్నారని చెప్పి మహిపాల్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ మహిపాల్ రెడ్డి చెప్పిన మాటలతో పాటు హరీష్ రావు గారు కూడా వచ్చి ఇదంతా రాజకీయ కుట్రనే, ఇది ఈడీ దాడులు చేయడానికి కారణాలు కూడా ఒక ఎత్తు రాజకీయ కుట్ర అని చెప్పి కొట్టిపడడం జరిగింది. హరీష్ రావు చెప్పిన మాటలతో చాలామంది ఆశ్చర్యంగా అన్నారు. అదే హరీష్ రావు మాటలు విన్న తర్వాత కూడా ఈ ఈడీ ఏదైతే ప్రకటన చేసిందో 300 కోట్ల రూపాయలు బాకీ పడిన దాంట్లో 300 కోట్ల రూపాయలతో పాటు ప్రభుత్వానికి చాలా గండిపడింది. ఈ నేపథ్యంలోనే విచారణ కొనసాగుతుంది. విలువైన డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నామని చెప్పి వాళ్ళు ప్రకటన చేయడము ఒకవైపు అయితే, మరోవైపు హరీష్ రావు చెప్పిన మాటలు ఇదంతా రాజకీయ కుట్ర, కావాలని ఉద్దేశపూర్వకంగానే రాజకీయంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకోవడానికి, మా ఎమ్మెల్యేలను అటువైపు తిప్పుకోవడానికి మాత్రమే ఈ ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఈడీ దాడిలో వెనుక పసలేదు, మేము భయపడేది లేదు, దేనికైనా సిద్ధము, ఏమైనా ఉంటే మేము కోర్టులో తెలుసుకోవడానికి సిద్ధముందని చెప్పి హరీష్ రావు చెప్పడం చాలా విడ్డూరకరంగా ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
రేపు రాబోయే కాలంలో ఈడీ ఎలాంటి చర్యలు చేపడుతుంది, ఈ కేసు మీద ఎంత లోతుగా వెళ్ళి ఈడీ మరి కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగానే వదిలేస్తుందా, లేకపోతే అక్రమాలకు పాల్పడ్డ వారికి శిక్ష విధించే విధంగా ఈడీ పనిచేస్తుందా వేచి చూడాల్సిందే. కెమెరామెన్ ప్రవీణ్తో అబ్దుల్ బాసిద్, బీఆర్కే న్యూస్, సంగారెడ్డి.